ओ ओ योगे योगे तवस्तरम वाजे वाजे हवामहे सखाय इंद्राय सखाय इंद्रमुतये हो ईशावास्यमिदं सर्वं यत्किं च जगत्या जगत्तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनं ते त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् ओ प्रियोरनिलममृतमथेदम् भस्मातं शरीरम् ओ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ओ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ओ हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखम् यो सा वादित्ये पुरुषः सो सावहम् ओ खम ब्रह्म ओ खम ब्रह्म ओ शांति 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 ओ परमपिता परमात्मा ओ ओम रक्षका ओम सर्वरक्षका ओम सदा रक्षका सर्वदा रक्षका ओम सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका ओम सर्वधा रक्षका सर्वथा रक्षका ओम शाश्वत रक्षका परम रक्षका ओम ओम जगद रक्षका
विश्व रक्षक। ओम। ओम शाश्वत पिता, शाश्वत माता, सर्व पिता, सर्व माता, विश्व पिता, विश्व माता, जगत पिता, जगन माता, जगदांबा, जगत जननी। ओम जगतपति, विश्वपति। ओम शाश्वत भ्राता, दाता, विधाता, शाश्वत बंधु, शाश्वत मित्र, शाश्वत सखा। ओम शाश्वत गुरु, परम गुरु, शाश्वत आचार्य, परमाचार्य। ओम शाश्वत स्वामी, शाश्वत राजा, राजाधिराजा, सम्राट, स्वयंराट, सराट, विराट, ब्रह्मराट, विश्वराट। ओम। ओम शाश्वत न्यायाधीशा, सदाधारा, सर्वदाधारा, जगदाधारा, विश्वाधारा। ओम ईश्वरा, परमेश्वरा, सर्वेश्वरा। ओम ईशा, सर्वेशा, परेशा, परमेशा, विश्वेशा, जगदीशा, सर्वभूतेशा। ओम सर्वांतर्यामिन्, परमात्मन्, परब्रह्मन्, सर्वभूतांतरात्मन्, सर्वव्यापका, सर्वशक्तिमान, निराकारा, निर्विकारा, न्यायकारी, दयालु, अजर अमर, अनुपमा, नित्य, पवित्र, सृष्टिकर्ता, धर्ता, भर्ता, हर्ता, प्रलयकर्ता, पालनकर्ता। ओम प्रभो, ओम विभो, ओम शंभो, ओम स्वयंभू, ओम शंभु, ओम सर्वानुभू, ओम शंभवा, ओम प्रभवा, ओम विभवा, ओम उद्भवा, ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम भूर्भुवः स्वः। भूरिति वै प्राणः, प्राणाधारा, प्राणेश्वरा, प्राणपति, प्राणाधारा, जीवनपति, जीवनेश्वरा, जीवनदाता, जन्मदाता। भुवर् इति अपानः, सर्व दुख विनाशक, सकल क्लेश नाशक, संकट मोचक, समस्त अशांति, भय निराश निर्मूलक। स्वर यस्य च केवलम, स्वरिति व्यानः, स्वयं सुख स्वरूपा, सतचित अनंत आनंद घन स्वरूपा, आनंददाता, आनंदकरा, सुखकरा, सुखदायक। ओम आत्मदा, बलदा, ज्ञानदा, सर्वदा, हर्षदा, मोक्षदा। ओम। ओम ओम ओम। ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనముది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణవం. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా,
విశ్వబంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, జీవాత్మ మధువద మధువునే ఆరగిస్తుంది. మధు ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలని మధువులను, తీపి కావాలి, తీపిలో సుఖం ఉంది. ప్రపంచం ఉన్నటువంటి ఐంద్రియక సుఖాలలో తీపిని చూస్తుంది జీవాత్మ. ఈ తీపిలోనే చిక్కుకుంటుంది. హాయిగా అనిపిస్తుంది, మధురం అనిపిస్తుంది. మాయా మధురం, మధువద. అందుకే ఇక్కడ ఎక్కుని ఉన్నాను. జీవాత్మ అర్థం చేసుకున్నాడు. అంతటా వలలు పరచబడి ఉన్నాయి. ఆ వలల్లో ఎక్కడైనా చెప్పుకోవచ్చు. సర్వత్రా సతతం వితతమైన వలలు ఉన్నాయి. ఇదంతా మాయాజాలం. నూకలకు ఆశపడితే వలలో చిక్కుకుంటాం. అంతటా మృత్యు అనే, మరణం అనే వలలు ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా ఆ వలలో చిక్కుకోవచ్చు. ఆ మరణం అనే సర్వత్రా వితతమైనటువంటి, విస్తృతమైనటువంటి, విస్తరించబడినటువంటి మరణం అనే వలలు, బంధనాలున్నాయి. చిక్కులు, ఎన్నో చిక్కులు. చిక్కుల్లో చిక్కుకుంటున్నాం. ఇది అర్థం కావాలంటే రితం అర్థం కావాలి, సత్యం అర్థం కావాలి, అసలు సత్యం అర్థం కావాలి. దానికి తపస్సు చేయాలి, తీవ్రమైనటువంటి క్రియలు చేయాలి, తీవ్రమైన ప్రయత్నం ఉండాలి, తపస్సు సహించుకోవాలి. ఆకలి దప్పికలను, జయ అపజయాలను, మాన అవమానాలను, శీతోష్ణాలను, ఆకలి దప్పికలను అన్నింటిని తట్టుకోవాలి, సహించుకోవాలి. తపస్సు అవసరం. అసలు సత్యం అర్థం కావాలి, రితం అర్థం కావాలి. ఈ అపేక్ష లేని నిరపేక్ష నియమాలను అర్థం చేసుకోవాలి. సత్యం సాపేక్షం. సాపేక్షంలో ఒక అపేక్షం ఉంటుంది, అపేక్ష సహితం సాపేక్షం. ఒకటి ఉంటే మరొకటి అర్థమవుతుంది. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అన్నప్పుడు ఏది పెద్ద, ఏది చిన్నది? రెండు ఉంటే, కనీసం రెండు ఉంటే అర్థమవుతుంది. ఇందులో పెద్దది ఏది? సాపేక్షత అవసరం. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. అది సత్యం, ఇది సత్యమే. కానీ రెండు ఉండాలి, చిన్నది పెద్దది అనడానికి. ఇటువంటి అపేక్ష లేనిదే రితం, నిరపేక్ష సత్యం. ఇవన్నీ అర్థం కావాలంటే కృచ్ఛ్ర జీవనం చేయాలి, కఠోర తపస్సు అవసరం. ఈ కఠినాలను, కర్కశాలను దాటాలి అంటే కఠిన జీవనాన్ని సాగించాల్సి వస్తుంది. అదే కఠోపనిషత్తులో చెప్పిన విషయం. తపస్సు అవసరం. అగ్నులు, త్రినాచికేత అగ్ని. 3 సందుల్లో వివేకం అనే జ్ఞానం అవసరం. జ్ఞానాగ్ని, త్రినాచికేతాగ్ని. త్రినాచికేత. బ్రహ్మచర్యము, గ్రస్తము, వానప్రస్థము, సన్యాసం. ఈ 4 ఆశ్రమాలలో 3 సంధులు ఉంటాయి. ఆ 3 సంధుల్లో వివేకం అనేది, జ్ఞానాగ్ని అవసరం. అదే రక్షిస్తుంది.
ఇదే అది ఏతత్ వైతత్. ఇదే అది ఎప్పుడు అర్థమవుతుంది? ఇక్కడున్నది అదే, ఇదే అది, అదే ఇది, ఇదే అది. ఇక్కడున్న శక్తి, మనలో ఉన్న శక్తి, పరమాత్మ శక్తి ఇక్కడుంది, అక్కడుంది, అన్నింటిలో ఉంది. ఏతత్ వైతత్, ఇదే అది. నాలో ఉన్న ఆత్మ ఈ ఆత్మ స్వరూపము, నీలో ఉన్న ఆత్మ దాని స్వరూపము, అన్ని ప్రాణులు ఉన్న ఆత్మ వాటి స్వరూపము, ఆత్మ యొక్క స్వరూపం అంతే, సమానమే. ఇదే అది. ఇటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. యమాచార్యుడు, నియమాచార్యుడు, నియంత్రణలోంచే పరమిత పరమాత్మ యొక్క ఆదేశాలను అర్థం చేసుకోవాలి. నచికేతులమై జీవాత్మ నచికేతుడు కావాలి. నేను నచికేతునైనప్పుడే ఈ రహస్యం అర్థమవుతుంది. అంతటా సతతం వితతమైనటువంటి ఈ మరణమైన ఈ జాలములు, ఈ మాయా జాలములు, ఈ వలలు చిక్కుకోకుండా ఉండాలంటే, చిక్కుకోకుండా ఉండాలంటే అంగుష్ట మాత్రమే అర్థం చేసుకోవాలి. నాకు అతి సమీపంలో ఉన్నటువంటి ఆ అంగుష్ట మాత్రుడు పరమిత పరమాత్మ. నా హృదయ పుండరీకంలో ఉన్నటువంటి పరమిత పరమాత్మను అర్థం చేసుకున్నప్పుడే, ఆ జ్యోతిని తెలుసుకున్నప్పుడే పరమిత పరమాత్మ స్పష్టంగా ఏ సందేహం లేకుండా అర్థం చేసుకున్నప్పుడే ఆ ఈశానుని, ఆ స్వామిని, శాశ్వత స్వామి, శాశ్వత ఈశానుడు, ఈశ్వరుడు, ఈశ్వరుడు పరమిత పరమాత్మను, భూత భవిష్యత్ కాలాలకే అధిపతి, త్రికాలజ్ఞుడు, త్రికాలాతీతుడు, యమాచరణ ద్వారా నచికేతునికి ఎన్నో విషయాల గురించి ఉపదేశించడం జరిగింది. ముఖ్యంగా జీవుడు, దేవుడు, జీవాత్మ, పరమాత్మ, ఈ ప్రకృతి యొక్క రహస్యాలను వివరించి చెప్పడం జరిగింది. హంస జీవాత్మ వివేకి కావాలి, హంస కావాలి, శుద్ధమైన ప్రదేశంలో ఉండాలి, శుచి సద్, శుచి షద్, పవిత్ర స్థానంలో నివసించేవాడే ఉండాలి. అప్పుడే అర్థమవుతుంది. ఇలా ఎన్నో విషయాలను చెబుతూ జీవాత్మ పరమాత్మ యొక్క భేదాలను కూడా వివరించడం జరిగింది. ఏది జీవాత్మ, ఏది పరమాత్మ, ఏది ప్రకృతి, ప్రకృతిని ఎలా అర్థం చేసుకోవాలి, జీవాత్మ యొక్క శక్తి ఏమిటి, పరమాత్మ యొక్క శక్తి ఏమిటి కూడా పరమిత పరమాత్మ గురించి చాలా స్పష్టంగా, ఏకో వశే సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధాయ కరోతి తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నా ఇతరేషం. ధీరులే, యోగులే సమాధి స్థితిలో సుఖాన్ని అనుభవిస్తారు. సుఖం శాశ్వతం, శాశ్వత సుఖాన్ని అనుభవిస్తారు. నా ఇతరేషం, ఇతరులకు అది లభించదు. సాధన చేసేవారికి ఇది సాధ్యం. ఇతరేషం, ఇతరులకు, అజ్ఞానులకు, సాధన చేయని వారికి అర్థం కాదు. పరమిత పరమాత్మ నిత్యో అనిత్యానాం చేతన చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తం ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాః తేషాం శాంతి శాశ్వతి నేతరేషం. శాశ్వత శాంతి లభిస్తుంది ధీరులకి. ఆత్మస్థం, ఆత్మలు స్థితమైనటువంటి పరమాత్మను తెలుసుకున్నప్పుడే, అనుపశ్యంతి, సరిగా అర్థం చేసుకున్నప్పుడే, జీవాత్మ లోపల ఉన్నటువంటి అంతరాత్మను ధీరులే, స్థిరులే, ఏ చంచలత లేని వారు, చపల చిత్తం కానివారు, తేషాం శాంతి శాశ్వతి నా ఇతరేషాం. పరమిత పరమాత్మ విషయంలో ఎన్నో చెప్పడం జరిగింది. సూర్యుల్లో ఉన్నటువంటి ఆ కాంతి గాని, చంద్రునిలో, తారకల్లో ఉన్నటువంటి ఇదంతా కూడా పరమిత పరమాత్మ యొక్క అనుగ్రహమే.
తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం న ఇమా విద్యుతో భాంతి కుతో అయం అగ్ని. అగ్ని అగ్నిలో ఉన్నటువంటి ఈ తేజస్సు యొక్క లెక్క ఏమిటి? లెక్క లేదు. కుతో అయం అగ్ని, ఈ అగ్ని గురించి, ఈ అగ్నిలో ఉన్నటువంటి ఈ జ్యోతి, ఈ వెలుగు, సూర్యునిలో ఉన్నటువంటి ఆ కాంతికి, ఆ వెలుగుకి ఆధార పరిమిత పరమాత్మ. తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి. అంత పరిమిత పరమాత్మ యొక్క భాసమే, అనుగ్రహమే మనలో ఉన్నదంతా కూడా పరిమిత పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలే. ఇది అశ్వత్థ వృక్షం. ఊర్ధమూలో అవాక్ శాఖ ఏషు అశ్వత్థ సనాతన తదేవ శుక్రం తద్ బ్రహ్మ తదేవ అమృతం ఉచ్యతే. తస్మిన్ లోకాః శ్రితా సర్వే తద్ ఊ నా అత్యేతి కశ్చన. ఏతద్ వైతత్. ఇదే అది, ఇదే అది. ఇదేమిటో అదేమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కఠోపనిషత్తులో ఉన్నటువంటి విషయాలను తీసుకొని మాతృశక్తి ఈరోజు వారి ఆత్మ నివేదన ఉంటుంది. కఠోపనిషత్తులో 4వ వల్లి, 5వ వల్లి, 6వ వల్లి, 3వ వల్లిలో సారం తీసుకుని ఆత్మ నివేదన గావిస్తారు. ప్రయత్నించండి. ఓం. 4వ వల్లి ఎవరు? కఠోపనిషత్తు 4వ వల్లి, చతుర్థి వల్లి. ఓం ఓం నమస్తే గురూజీ. చెప్పండి అమ్మా. నేను చేస్తాను. ఓం అసూర్యా నామతే లోకా అంధేన తమసావృతాః తాన్స్తే ప్రేత్యాపి గచ్చంతి ఏకే చాత్మహనో జనాః. హే జగదీశ్వర, ఈశ్వర, పరమేశ్వర, ఈరోజు నాకు మరో ఉదయాన్ని, ఆయువును ప్రసాదించావు తండ్రి. దానిని సద్వినియోగం చేసే శక్తి, సామర్థ్యాన్ని నాకు పరమేశ్వర. నాకు మొదటి జన్మ తల్లిదండ్రులు, మరు జన్మ గురువులు. సాధనాన్ని సాధించటానికి సాధన అవసరం. ఆ సాధనని మోక్ష సాధన కావాలి. నీ సన్నిధిలోనే ఉండాలి ప్రభు. పరమాత్మ, నీవే మాకు వెలుగు, మేము మీకు నీడ. నన్ను నేను తెలుసుకుంటూ పరమాత్మ నిన్ను తెలుసుకోవాలి. నచికేతాగ్నులము కావాలి. సరి అయిన నిర్ణయము తీసుకోవాలి. కన్ను అంతటా చూస్తుంది, కానీ తనను తాను చూసుకోలేదు. నాలో ఉన్న నన్ను చూసుకోవాలి. బాహ్యాచరణ కాదు, అంతఃకరణ కావాలి. నచికేతాగ్నులం కావాలి. ప్రపంచం కోసమే ప్రదర్శన. పరమాత్మ, నీకు ఆ అవసరం లేదు. మనకు గల 11 ఉపనిషత్తులలో కఠోపనిషత్తు 3వది. కఠ ఋషిచే నిర్మింపబడినది ఈ కఠోపనిషత్. ఉపనిషత్ అను ఈ పదము ఉప ని అను ఉపసర్గలతో కూడిన సద్ధాతువుతో ఏర్పడుచున్నది. ఉపనిషత్ అంటే గురువు సన్నిధిలో విద్య నేర్చుకోవడం. ధ్యానశీలుడైన వ్యక్తియే ఇంద్రియాలను, బాహ్య విషయాలను విడిచి మనస్సును పరమాత్మ యందు నిమగ్నం చేసిన వారికి పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది.
మోక్షాన్ని కోరు వ్యక్తి బాహ్య విషయాశక్తిని వదిలి అంతర్దృష్టి కలవాడై కావలేను. పరమాత్మ ఉనికితో నిమిత్తం లేక జీవలోకం స్వకార్యాలకు సమర్థం కాదు. లోకమున గల పదార్థములు నిర్మించినది పరమాత్మయే. అట్టి పరమాత్మ గూర్చియే నచికేతుడు యముని ప్రశ్నించున్నాడు. ప్రాణాయామము మున్నగు అభ్యాసముల వలన అంతఃకరణందలి చిత్తములు దహింపబడి శుద్ధ బుద్ధి కలుగుతుంది. శ్రద్ధతో ఆ బుద్ధిని కాపాడుకొని నిరంతరము ధ్యానాదులందు నిమగ్నుడై ఉండు విద్వాంసునికే పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. గర్భిణీ స్త్రీ తన గర్భాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రసవిస్తుందో, ఉపాసకులు కూడా నిత్యము పరమేశ్వరుని ధ్యానించి ఏకాగ్రతతో ఉపాసన చేస్తున్నారు. అప్పుడే ఆ పరమాత్మ ప్రత్యక్షమవుతాడు. అంటే మోక్ష మార్గం కలుగుతుంది. బ్రహ్మమును ఎరుగువారు మనసును పవిత్రంగా ఉంచుకోవాలి. యమ నియమాదులను పాటించి శుద్ధమైన బుద్ధిని సంపాదించాలి. అట్టి బుద్ధికే బ్రహ్మతత్వము సాక్షాత్కారం అవుతుంది. బుద్ధిని శుద్ధం చేయుటకు ఎన్నో ఉపాయాలున్నా బ్రహ్మ సాక్షాత్కారానికి శుద్ధ బుద్ధి మాత్రమే దానికి ఉపాయం. శుద్ధ బుద్ధి కలవాడు శరీరమున జీవనకు స్థానమైన హృదయాకాశమునందే పరబ్రహ్మాన్ని సాక్షాత్కారం చేసుకుంటాడు. పరమాత్మ అంతటా అన్ని వైపులా ఎల్లకాలము ఉంటాడు. దీనికి చిన్న ఉదాహరణ, ఒక దీపం. మనం దీపం వెలిగించి ఏకాగ్రతతో చూస్తే మొదట అంధకారం, కింద నలుపు, మధ్యలో జ్యోతి ఎరుపుగా, తర్వాత తెలుపుగా మారి ఆ దీపాన్ని అలాగే చూస్తూ కన్ను రెప్ప వాల్చకుండా చూస్తుంటే చుట్టూ వలయాలుగా తిరుగుతుంది. అంటే పరమాత్మ అలా మన చుట్టూ దీపం చుట్టూ తిరుగుతున్నట్టుగా నలువైపులా కాంతి వెదజల్లుతుంది. అంటే పరమాత్మ నలువైపులా వలయాకారంగా అంతటా ఉంటాడని చెప్పేసి దీనికి అర్థమవుతుంది. అద్దంలో మన ప్రతిబింబం మనము ఎలా చూసుకుంటే ఎలా ఉంటామో అలాగే కనపడతాం. అలాగే మనం అంతఃకరణము శుద్ధంగా ఉంటే మన హృదయం నందే పరమేశ్వరుని తెలుసుకోగలం. పరమాత్మ సాక్షాత్కారం చేసుకునే శక్తి ధ్యాన యోగులకు లభిస్తుంది. శుభాశుభ కర్మను ఆచరించే వారికే చిత్త వైకల్యము కలుగదు. పరమాత్ముడు ఈ బ్రహ్మాండమున కల ప్రతి దానికి అధిపతియే ఉన్నాడు. పరమాత్మయే సర్వదా సర్వాధ్యక్షుడు. పర్వతము నుండి వర్షించిన జలము క్రింది ప్రదేశములందు ప్రవహించి వేరు వేరు జలములుగా కనపడుతుంది. శుద్ధ జలము శుద్ధ జలమునందు చేరిన శుద్ధమవుతుంది, అశుద్ధ జలమున చేరిన అశుద్ధమవుతుంది. ఇలాగే శుద్ధమగు జీవాత్మ శుద్ధమైన పరమాత్మను పొంది శుద్ధముగానే ఉండు. అశుద్ధమగు ప్రాకృత విషయాలందు చేరి తరం నిర్మత పోగొట్టుకొని దుఃఖముల పాలవుతుంది. ఇది ఆత్మస్థితి. ప్రాణాయామ యమ నియమాదుల శుద్ధమైన బుద్ధి ద్వారానే మోక్షాన్ని పొంది పరమాత్మ సాక్షాత్కారం చేసుకోగలుగుతాం. కఠోపనిషత్తు చతుర్థ వల్లిలో పరమాత్మ గురించి నేను తెలుసుకున్న సారాంశం. ప్రతి నిత్యము గురూజీ మనకి పరమాత్మని ఎలా చేరుకోవాలి, ఎలా ఒడ్డుకు చేరుకోవాలి నిత్యము అదే బోధిస్తున్నాడు. దాని అందే నేను నిమగ్నమై ఉన్నాను. ఒడ్డుకు చేరటానికి ఓడ కాదు, తాను కూడా ఓడలోనే కూర్చొని మనందరికీ ఆ సన్నిధికి చేరటానికై ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఈ కథలో మనకు ఒక నీతి కూడా తెలుసుకున్నాను.
దేనికి విసుగు చెందకూడదని చెప్పేసి. అది ఉద్దాలకుడు నచికేతుణ్ణి ఎన్నిసార్లు అడిగినా దానికి ఎంతో సమయస్ఫూర్తిగా మనము వారికి సమాధానం ఇవ్వాలి చిన్న పిల్లలకి. కానీ విసుగు చెందడం వల్ల తర్వాత ఎంత మనస్తాపం చెందాడో మనం చూసాం. ఇంకొకటి, ఏది జరిగినా మన మంచికే అనే దానికి ఇక్కడ నచికేతుడు యమాచారిని ఆశించటం. తండ్రి యమాచారునికి ఇస్తాను వెళ్ళు అంటే వెళ్ళేసి యమాచారుడు అంటే ఇక్కడ యమాచారుడు అంటే యముడు కాదు. పరమాత్మ అనంత కోటి నామాలలో యమ అనే నామం కూడా అది ఒకటి. అలా నచికేతు యమాచారిని ఆచరించడం వలనే మనకి విషయాశక్తులందు ఆసక్తి కలగకుండా పరమాత్మ వైపే మన మనసును నిగ్రహించుకోవాలని చెప్పేసి, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని చెప్పేసి తెలుసుకున్నాను గురూజీ. ఓం నమస్తే గురూజీ. ఓం శుభం. తర్వాత వల్లి, పంచమ వల్లి కఠోపనిషత్తు. ఎవరు? పంచమి వల్లి. ఓం నమస్తే గురూజీ. పేరు చెప్పండి అమ్మా. మీ పేరు చెప్పండి. అలాగే. ఈరోజు నేను కఠోపనిషత్తు పంచమ వల్లిలోని మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి ముందుగా. గురూజీ మీ పేరు చెప్పండి. నా పేరు ప్రశాంతి. అందరికీ నమస్కారము. ఈరోజు నేను కఠోపనిషత్తు పంచమ వల్లిలోని నాకు అర్థమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇందులో జీవుడు పరమాత్మ స్వరూపం గురించి చాలా వివరణ ఇచ్చారు. ఎవరైతే మా జీవాత్మ పరమాత్మ గురించి ఎవరికైతే ఈ రెండు తత్వాల గురించి విభేదన ఉందో అది తెలుసుకొని ఉన్న మనిషి జీవుడు మనుజుడికి మోక్షము అనంత ఆనందమైన ఆ మోక్షము లభిస్తుందని తెలియజేశారు. దీంట్లో పరమాత్మ స్వరూపము తలక గుప్త రహస్యము కూడా చెప్పారు. దీనిని మనము జీవుడు ఏ విధముగా సాధించాలి అని అంటే యోగాంగనుష్ఠానము ప్రాణాయామము ద్వారానే పరమేశ్వరుడు తనలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉపాసించిన వాడికే మోక్షము లభిస్తుందని చెప్పారు. అది అప్పుడు ముందు తత్వజ్ఞానము కావాలి. జీవుడు అంటే ఏమిటి, పరమేశ్వరుడు అంటే ఏమిటి, ఆ నిజస్వరూపము తెలియకుండా మనం ఉపాసిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. సో జీవుడి తాలూకు నిజస్వరూపము, జీవుడు అజుడు. అజుడు అంటే కారణాది శరీరములు తనకి వల్ల పుట్టినది కాదు. అంటే మట్టి కుండ ఉన్నదంటే మట్టి అవసరము. అలాగా జీవుడికి మాత్రము కారణాది శరీరం అవసరం లేదు. అలాగే జీవుడు హంస అని అంటారు. జీవుడిని హంస అంటే ఒకదాని నుంచి ఇంకో దానికి శరీరానికి పయనిస్తూ ఉంటది. ఈ వసుడు జీవుడు ఎప్పుడూ ఒక శరీరంలోనే వసిస్తాడనమాట. అంటే ఎక్కువగా శరీరం ప్రళయంలో మోక్ష స్థితిలో శరీరం అక్కర్లేదు, కానీ మామూలుగా ఎప్పుడు శరీరంలోనే జీవుడు వసిస్తాడు. ఈ జీవుడికి ఇవన్నీ జీవుడి తాలూకా క్వాలిటీస్ గా చెప్పారని వర్ణించారు. జీవుడును అందుకే
కానీ పరమేశ్వరుడు దీనికి భిన్నము. జీవుడికి దేహం ఎలాగైతే అవసరమో, జీవుడు ఒక శరీరానికి ఇంకో శరీరానికి వెళ్తాడు. కానీ పరమేశ్వరుడికి ఆ బ్రహ్మతత్వానికి మాత్రము ఈ దేహముతో సంబంధము ఉండదు. ఈ ముక్తితో కూడా సంబంధం ఉండడు. అది ఏ బ్రహ్మతత్వము. అతనిని తెలుసు. ఆ బ్రహ్మతత్వమును ఎవరైతే ఉపాసిస్తారో, ఎవరైతే ఉత్తమ కర్మలతో, తర్వాత వారి జీవుడు ఉత్తమ కర్మలతో ధర్మమును పాటిస్తూ అన్ని 3 రుణాలను అధిగమించి ఉండేవాడికే ఈ పరమాత్మ గురించి అర్థమవుతుంది. పరమాత్మను ఉపాసించినప్పుడు ఆ సంపూర్ణ ఆనందము, మోక్షము లభిస్తుంది. పరమేశ్వరునకు తత్వంలో పరమేశ్వరుడు ఇప్పుడు నేను పరమేశ్వరుని గురించి ఇప్పుడు మనం ఆత్మ నివేదన నేను చేసుకుంటున్నాను. హే పరమేశ్వర, నువ్వు సచ్చిత్ ఆనంద స్వరూపుడువు, సత్యము, చిత్తము, చైతన్యము, ఆనంద స్వరూపుడివి. నువ్వు ఏష పురుష, ఈ సమస్త విశ్వం నందు వ్యాపించి ఉన్నవాడివి పరమాత్మ. సమస్త ప్రాణుల్లోని, సమస్త జీవులలోని వ్యాపించి ఉన్నావు. నువ్వు కామం ఈ మా జీవులకు అందరికీ నువ్వు కోరికలను తీర్చేవాడివి. ఈ కోరికలను తీర్చడానికి నువ్వు అనేక వస్తువులు నిర్మించినావు తండ్రి. మొత్తం సృష్టి అంతా నువ్వు మానవు నువ్వు మొత్తం సృష్టి అంతను నిర్మించావు. మా కోసము, మా జీవకోటి ప్రాణ కోసము నిర్మించినావు తండ్రి. ఇది నీ అన్నిటిలోని వ్యాపించున్నావు. సుక్తేశుడివి అని కూడా నిన్ను అంటారు. అంటే అలస్యాదులు అనే ఉన్న అన్ని వస్తువులలోని నువ్వు ఉన్నావు. ఓ పరమేశ్వర, అన్ని ప్రాణకోటిలో నీవు ఉండి, నువ్వు సాక్షిభూతుడివై, నువ్వు మా కర్మలు అన్నిటినీ, మాలో ఉన్న మంచి చెడు భావాలు అన్నీ నీకు తెలియచున్నవి పరమేశ్వర. ఈ దాని వల్ల మాకు నీవు కర్మ ఫలితములు ఇస్తున్నావు తండ్రి. కావున నేను ఎల్లప్పుడూ సత్కర్మలు చేయుటకు, నీ శాస్త్రానుకూలమైన కర్మలు చేయటకు, నిష్కామ కర్మము చేయుటకు నా బుద్ధిని ఎప్పుడు నువ్వు ప్రేరేపించు తండ్రి. ఈ సమస్త ఈ నా కర్మలు బట్టే నాకు అనేక స్థితులు ఈ జీవుడికి లభిస్తాయని నేను ఎరుగుదును. అందువల్ల నేను ఉత్తమ కర్మలు చేయటానికే ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉత్తమ శరీరం లభించుటకు ప్రయత్నించాలి. దానికి నీవే దారి చూపించాలి. నువ్వే నాకు ఇవ్వాలి తండ్రి. ఇది అగ్ని వలె నీవు ఏకాగ్నివి. అంటే విద్యుత్ వలె విద్యుత్తు అంతటా వ్యాపించి ఉన్ని, దాని వస్తువు బట్టి దాని ఆకృతులు ఎలా చెందుతుందో, వాయువు కూడా అంతటా ఉండి ఆ వస్తువుల బట్టి ఆకృతి ఎలా వస్తుందో, అదే విధంగా నువ్వు సర్వత్రా జడ వస్తువులు, చేతన వస్తువులైన మా ప్రాణులు అన్నిటిలో ఉండి ఆ రూపమును నువ్వు దాల్చుచున్నావు తండ్రి. సూర్యాది చంద్రుడు నక్షత్రములందు కూడా నువ్వు ఉన్నావు. నువ్వు ఉండి ఆ సూర్యాదులు మాకు మేలు కలిగేటట్టు ఆ ప్రకాశాన్ని మాకు అందజేస్తున్నావు. ఓ పరమపిత పరమేశ్వర, నీవు నిత్య శుద్ధుడివి, నిత్య సత్యమువి. నీ వలనే ఈ భూగోళాలు అన్ని నీ ఆధారం పైనే ఉన్నాయి. నీవు నియమించిన పరిధిలోనే అవన్నీ జడ వస్తువులు అన్ని పాటిస్తున్నాయి. నీ చేతనతో పరమేశ్వర, నువ్వు ఇచ్చిన చేతనత్వం వల్లనే మొత్తం ప్రపంచం అంతా కదులుతున్నది. నీవు నియామకుడివి, నువ్వు సాక్షిభూతుడివి పరమేశ్వర.
కూడా అదే జడ వస్తువులు అన్నీ ఎలాగైతే ఆజ్ఞను పాలిస్తున్నాయో, మేము ప్రాణకోటి అంతా కూడా నీ ఆజ్ఞను పాలిస్తూ, నువ్వు చెప్పిన వేదములో మీ ఆదేశాలను పాలించాలని నా బుద్ధిని ఎల్లప్పుడూ ప్రేరేపించు తండ్రి. నాలోని ఉన్న నేను అల్పజ్ఞానుడిని, నువ్వు సర్వజ్ఞానుడివి, నువ్వు సర్వ తేజోమంతుడివి, నేను అల్పజ్ఞునిగా నిత్యము నిన్ను ఉపాసించుచు అంతటా వ్యాపించి ఉన్న ఆ పరమపిత పరమేశ్వరుని నేను ఎల్లప్పుడూ నిత్యము సర్వదా ఉపాసించవలను. అటువంటి జ్ఞానము బుద్ధిని నాకు సర్వదా ఇవ్వమని కోరుచున్నాను. ఓం నమస్తే గురుజీ. ఓం శుభం. తర్వాత 6వ వల్లి షష్ఠీ వల్లి. ఓం చెప్పండి అమ్మా, ముందు పేరు చెప్పండి. నేను పెద్ది సుజాత, కఠోపనిషత్తు షష్ఠీవల్లి. బ్రహ్మతత్వం గురించి నచికేతునకు యమాచార్యుల వారు చెప్పిన విషయాలు. నచికేతుని యొక్క పట్టు వదలని దీక్ష అవన్నీ చూసిన యమాచార్యుల వారు వారి 3వ ప్రశ్నకి బ్రహ్మతత్వం గురించి తెలియజేశారు. నేను గ్రహించుకున్న విషయాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఓం అశ్వత్థ, రేపు అనేది ఉంటుందో లేదో తెలీదు. ఏ నిమిషంలో ఏ ఆకు రాలిపోతుందో తెలీదు. ఈ దేహం ఎప్పుడు నశిస్తుందో తెలీదు. వినాశనం ముందే ఈ దేహంలో శుద్ధమైన నాశం లేని బ్రహ్మతత్వం ఒకటి వ్యాపించింది. దాని అందే సమస్త లోకాలు ఉన్నాయి. ఆ బ్రహ్మాన్ని మించింది కానీ, సమానమైంది కానీ, మించింది కానీ ఇంకొకటి లేదు. ఇది తెలుసుకున్నవాడు దుఃఖరహితుడవుతాడు. కారణ రూపంలో నుండి కార్యరూపంలో ఉన్న ప్రకృతిని, జీవులను పరమాత్ముడు స్థూల రూపంలోకి మార్చినాడు. శరీరంలో జీవము, జగత్తుకు భౌతికతకి ఆధారము, కారణం, ప్రాణం. ఒక జడ వస్తువుకి ఆధారము ఒక మహాశక్తి ఉంటుంది. ఈ మహాశక్తి వల్లనే ఇదంతా జరుగుతుందని తెలుసుకున్నాను. బ్రహ్మం యొక్క నియమానుసారంగా అన్ని చరిస్తుంటాయి. బ్రహ్మం యొక్క భయం వలననే అగ్ని దహిస్తుంది, సూర్యుడు తప్పింపజేస్తున్నాడు, వాయువు వీస్తుంది, అలాగే మృత్యువు ప్రాణులను సంహరిస్తుంది. ఇది తెలుసుకున్న మానవుడు జనన మరణ చక్రం నుండి, బంధం నుండి విడివడి మోక్షానందాన్ని అనుభవిస్తాడు. ఎప్పుడైతే ధ్యానము వలన బుద్ధి శుద్ధమవుతుందో అప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది. అద్దంలో ప్రతిబింబము, నీటిలో వస్తుబింబము, ఛాయాతపములు వేర్వేరుగా గోచరిస్తాయి. అలాగే ఇంద్రియాలు, మనస్సు కూడా ఆత్మ కన్నా భిన్నమని తెలుసుకున్నాను. ఇంద్రియముల కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి కన్నా మహాతత్వము, దానికన్నా అవ్యక్త ప్రకృతి, ఒకదానికన్నా ఒకటి సూక్ష్మములు. మూల ప్రకృతి కన్నా బ్రహ్మతత్వము అత్యంత సూక్ష్మము. అత్యంత సూక్ష్మమైన ఆ బ్రహ్మతత్వము సర్వవ్యాపకము. ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ వెళ్ళడం వలన, ప్రయత్నం వలన
బ్రహ్మతత్వము అవగాహనకు వస్తూ ఉంది. ఇంద్రియముల వలన ప్రాకృతిక విషయాలే తెలుస్తున్నాయి, ప్రాకృతిక పదార్థాలే గోచరం అవుతున్నాయి. మరి బ్రహ్మం ప్రాకృతిక పదార్థం కాదు కదా. అందుకే నా ఇంద్రియములకు మనసుకి నువ్వు అందట్లేదు తండ్రి. ఇంద్రియాలు మనస్సుచే ప్రేరితమై ప్రాకృతిక విషయాలలో, బంధాల్లో ప్రీతిని పొందుతున్నాయి. ఎప్పుడైతే నువ్వున్నావో, ఒకవైపు బయట ప్రపంచం కనిపిస్తోంది, అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఇంకొక వైపు అనంత ఆనంద స్వరూపమైన సచితానందుడైన నువ్వున్నావు. నువ్వు ప్రాకృతికం కాదు, నువ్వు సృష్టించింది. అందులో నువ్వు లేవు. నీ వ్యాపకత్వం ఉంది, కానీ నిన్ను పొందాలంటే నేను బహిర్ముఖం కాదు, అంతర్ముఖం కావాలని గ్రహించుకున్నాను. ఇంద్రియాలు మనసుచే ప్రేరితం కావద్దు. ముందు నువ్వున్నావు అని తెలుసుకున్నాను. ఒక ఆధారము, అన్నింటికీ కూడా ఆధారము నువ్వు అని తెలుసుకున్నప్పుడు నా బుద్ధి స్థిరపడింది తండ్రి. ఇంద్రియాలు విషయాల వెంట పరిగెడుతూ ఉన్నాయి, కానీ మనస్సుని చంచలము నుండి కాకుండా కాపాడుకోవడం వలన బుద్ధి స్థిరపడుతుంది. నీ తత్వం అర్థం కావడం ప్రారంభించింది తండ్రి. మనసు నిలకడగా ఉంది. ఒక్కొక్క దుష్ట సంస్కారము, మలినాలు దూరమవుతూ వస్తున్నాయి. నా కర్మేంద్రియాలు, నా జ్ఞానేంద్రియాలు, నా మనస్సు నిన్ను పొందవు. వాటికి ఆ గ్రహించే శక్తి లేదు, అవి జడములు. నీ తత్వము ఉంది అని తెలుసుకున్న నాకు అనంత ఆనంద స్వరూపుడైన నిన్ను పొందాలని జిజ్ఞాస కలిగింది. దానికై ప్రయత్నిస్తూనే ఉన్నాను, నీ ప్రాప్తి కోసమని. దాంట్లో భాగంగా పృథివ్యాది పంచభూతాలు ఇంద్రియాలకు గోచరిస్తున్నాయి. ఈ జడానికి ఒక ఆధారం ఉంటుంది. ఆధారం అనేది చేతనం. ఈ చేతన శక్తే నీవు. దీన్ని నేను పొందాలి. ప్రాకృతిక పదార్థ పట్ల ధ్యాస వదిలిన నాడు ఎలాగైతే వదులుతూ ఉన్నానో అలాగా నీ వైపు ఆకర్షితమవుతున్నాను తండ్రి. నీ ఆనందాన్ని కొద్ది కొద్దిగా రుచి చూపిస్తున్నావు. క్రమక్రమంగా కోరికలు నశిస్తున్నాయి, కానీ పరమ వైరాగ్యం లేదు తండ్రి. నీ సాక్షాత్కారం కావాలి. ఇంకా ఎంతకాలము, ఎన్ని జన్మలు జరిగినాయో తెలియదు. ఎంతకాలం ఇంకా ఈ దుఃఖ మిశ్రితమైన సుఖాలు అనుభవించాలి తండ్రి. మృత్యువు ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. మరి ఆ ముక్తిని ప్రసాదించడానికి ఎన్నో దారులు చూపించావు. సుషుమ్నా నాడి ద్వారా పైకి వెళ్ళి బ్రహ్మరంధ్రం ద్వారా శరీరాన్ని విడిచిన జీవునకి ముక్తి లభిస్తుందని తెలియజేశావు. ఇది కేవలము అష్టాంగ యోగ సాధన అభ్యాసం ద్వారా, పరమ వైరాగ్యం ద్వారా
ఈ సుషుమ్నా నాడి బ్రహ్మరంధ్రాన్ని చేరుతుందని తెలియజేశావు తండ్రి. గురువుల ద్వారా ఎన్నో విషయాలని తెలుసుకున్నాము. తెలుసుకున్న విషయాన్ని ఆచరించే యోగ్యతని ప్రసాదించావు. కానీ నిన్ను పూర్తిగా తెలుసుకొని కేవలం నువ్వే అని ఉంటే అంత తపన నాకు ప్రసాదించు తండ్రి. ఓం ఓం ఓం. శుభం. ఓం. మనం వింటున్న విషయాలు, అర్థం చేసుకుంటున్న విషయాలను ఆధారం చేసుకుని ఎప్పటికప్పుడు ఆత్మ నివేదన, మన నివేదికను సమర్పించుకోవాలి పరమాత్మ. ఎప్పుడు ఏమవుతుందో, ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఇదే చివరి మాట కావచ్చు, ఇదే చివరి ఊపిరి కావచ్చు, ఇదే అంతిమ శ్వాస కావచ్చు. కాబట్టి ఎవరితో ఎటువంటి ద్వేషం లేకుండా, మోహం లేకుండా ప్రయత్నం చేయాలి. రాగము, ద్వేషము, మోహం ఇదే దోషాలు. ఈ దోషాల వలన మనము ప్రవృత్తం అవుతాం. ధర్మాధర్మాలలో మన ప్రవృత్తి కలుగుతుంది. అంటే పాపం పుణ్యం చేస్తాం. మనం చేసే పాప పుణ్య కర్మలకు ఫలితం ఉంటుంది. దాన్ని అనుభవించడానికి, ఆ కర్మ ఫలం అనుభవించడానికి పరమాత్మకు జన్మ నివాసం అవసరం ఏర్పడుతుంది. శరీరాలను ఇస్తాడు. ఆ శరీరాలకు కావలసిన సౌకర్యాలు, సదుపాయాలు, వసతులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని కొరకే ఈ జగత్తు నిర్మాణం. ఇందులో మనం భోగిస్తాం, సుఖ దుఃఖాలను అనుభవిస్తాం. కాబట్టి రాగము, ద్వేషము, మోహం ఈ దోషాలని పోవాలంటే మనలో ఉన్నటువంటి మిథ్యాజ్ఞానం పోవాలి. అంటే భ్రమలు, భ్రాంతులు, సందేహాలు, సంశయాలు, ప్రశ్నలు లేకుండా చేసుకోవాలి. ఆత్మ పరమాత్మ ఈ ప్రపంచం గురించి నిస్సందేహంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సందేహాలను ఉంటే వాటికి సమాధానం కొరకు పురుషార్థం చేయాలి. ఆ విధంగా సాధన చేసి ఋషులు, మహర్షులు మనకు అందించిన విషయాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. అందులో ఒకటి అర్థం చేసుకున్నా చాలు. ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి. ఏ ఉపనిషత్తు అయినా పర్వాలేదు, ఒక ఉపనిషత్తులో ఉన్న విషయాలను అర్థం చేసుకుంటే చాలు, మోక్షమే పొందవచ్చు. సాధన చేసి సరిగా అర్థం చేసుకొని. అందులో ఒకటి కఠోపనిషత్తు. మన కఠిన జీవనాన్ని, మన జీవనంలో మనం అనుభవిస్తున్నటువంటి ఎన్నో కఠినాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, క్లేశాలు ఉన్నాయి, బాధలు, సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని ఎదుర్కోవడానికి ఎన్నో ఉపాయాలు చెప్పడం జరిగింది కఠోపనిషత్తులో. ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు ఏమిటో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 6 ప్రశ్నలు ప్రశ్నోపనిషత్తు. ఈశకేన కఠ ప్రశ్నోపనిషత్తు. ఎన్నెన్నో ప్రశ్నలు, అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. కానీ ముఖ్యమైన ప్రశ్నలు ఏమిటో చెప్పడం జరిగింది ప్రశ్నోపనిషత్తులో. రేపు ప్రశ్నోపనిషత్తు సారం, ప్రశ్నోపనిషత్తు సారం ఆధారంగా ఆత్మ నివేదన చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? 6 ప్రశ్నలు ఉన్నాయి. 3 ప్రశ్నలు పంచుకోండి ఇద్దరు ఎవరైనా. ప్రశ్నోపనిషత్తు విన్నవారు ముందుగా ఈ తరగతిలో, దర్శన కళ తరగతిలో విన్నవారు. ఓం నమస్తే గురూజీ. చెప్పండి లక్ష్మణరావు గారు. గురూజీ, ప్రశ్నోపనిషత్తు నేను చెప్తాను గురూజీ. మొత్తం 6 ప్రశ్నలు తీసుకుంటారా? 6 ప్రశ్నలు అంటే గంట. చెప్తాను గురూజీ. సారం తీసుకొని చెప్పడమే. అలా గురూజీ. సరే, శుభం. నమస్తే.
ఇంకెవరికైనా సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయా కఠోపనిషత్తులో? శుభం. సూచనలు. రేపు విజయదశమి కాబట్టి రేపు మాకు యజుర్వేదం మన ఆచరణ ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, జీవన విధానం ఎలా ఉండాలో, సమాజం ఎలా ఉండాలో, దేశం ఎలా ఉండాలో, ఎటువంటి వ్యవస్థలు ఉండాలో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా పరమాత్మను పొందే విషయం కూడా, అది వేదాంతం కూడా. ఈశావాస్య ఉపనిషత్తు ఈ వేదం యొక్క చివరి భాగమే, చివరి అధ్యాయమే. నిజానికి ఈశావాస్య ఉపనిషత్తే వేదాంతం, నిజమైన వేదాంతం, నిజమైనటువంటి ఈశ్వర ఉపనిషత్తు, ఈశోపనిషత్తు. అది యజుర్వేదం యొక్క చివరి అధ్యాయం, 40వ అధ్యాయం యొక్క సారం ఆ మంత్రాలే. ఇది కూడా మోక్ష శాస్త్రమే, కేవలం కర్మకాండ అనుకొని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. యజుర్వేదం కూడా అన్ని వేదాలు, అన్ని మంత్రాలు, ఆ మంత్రాలను సారమంతా, ఉద్దేశం అంతా, ప్రయోజనం అంతా కూడా ఈశ్వరోపాసన కొరకే. రేపు మనం ప్రారంభించుకుంటాం. అయినా ఈ కార్యక్రమం ఉంటుంది రోజు. ఉపనిషత్తుల సారంతో ఆత్మ నివేదన అనే కార్యక్రమం పూర్తి చేసుకున్న 11 ఉపనిషత్తుల యొక్క సారం తీసుకొని రోజు ఈ కార్యక్రమం ఉంటుంది. ముందుగా వేదం చెప్పుకుంటాం, తర్వాత ఉపనిషత్తుల ఆధారంగా ఆత్మ నివేదన. ఇది సూచన. యజుర్వేదం మొదటి అధ్యాయం ఉంటుంది, విషయత్వోద్యత్వ వాయవస్థ. అందులో ఆ ఒక్క మంత్రం చాలు మన జీవన సాఫల్యత కొరకు. పుస్తకాలు లేని వారు ప్రయత్నం చేయండి. కనీసం సంహితని ఉంచుకునే ప్రయత్నం చేయండి. యజుర్వేద సంహిత 40 అధ్యాయాలు ఉంటాయి, కేవలం మంత్రాలు ఉంటాయి. అది కూడా తెలుగులో ఉండే అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి. లేదంటే హిందీలో దొరుకుతాయి. ఒకవేళ పరోపకరణ సభ వారి యజుర్వేదం భాష్యం ఉంటుంది, మహర్షి దయానంద సరస్వతి గారి భాష్యం. అదే మీకు వివరించడం జరుగుతుంది. మంత్రం అటువంటి శబ్ద పదచ్ఛేదము, అన్వయము, సంస్కృతంలో శబ్దార్థం అంటే ప్రతి పదార్థం, ప్రతి పదానికి అర్థం, భావార్థం సంస్కృతంలో, దానికి హిందీలో శబ్దార్థం, భావార్థం అలా ఉంటుంది మహర్షి యొక్క శైలి. నిఘంటు, నిరుక్తము, వేదము ప్రమాణాలతో, వ్యాకరణ నియమాలతో, ప్రమాణాలతో భాష్యం ఉంటుంది. ఇది ఋషుల, మహర్షుల యొక్క శైలి. మహర్షి దయానంద సరస్వతి గారు కూడా అదే శైలిని పాటించడం జరిగింది. అదే శైలిని మనం కూడా పాటించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జన్మను సార్థకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది సూచన. ఇంకేమైనా సూచనలు ఉన్నాయా? దసరా సందర్భంగా మీ అందరూ కూడా దశేంద్రియాలను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. నిజమైన విజయదశమి అది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే, వాటిని గెలవడమే, దశేంద్రియాలను ఓడించడమే నిజమైన విజయదశమి. అది రేపటి నుంచి ప్రారంభించాలి. కనీసం ప్రతి సంవత్సరం విజయదశమి వస్తుంది. ఈ వాతావరణం దానికి అనుకూలంగా ఉంటుంది. జయత్ర యాత్ర చేయడానికి, దండయాత్ర చేయడానికి, శత్రువును ఓడించడానికి, మనలో ఉన్న శత్రువును ఓడించడానికి ప్రయత్నం చేయాలి. అదే ప్రేరణ. నిజానికి అసలు ప్రేరణ కొరకే విజయదశమి. ఎలాగో రాజులు వర్షకాలం తర్వాత దండయాత్రలు, యుద్ధాలు చేసి ధర్మాన్ని స్థాపించడానికి, ధర్మాన్ని పునర్నిర్మాణం చేయడానికి, పునఃస్థాపన చేయడానికి, ధర్మరక్షణ చేయడానికి యుద్ధాలు చేసేవారు. స్వార్థం కొరకు లేదా పేరు కోసం యుద్ధాలు చేసేవారు కాదు. నేడు ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి యుద్ధాల్లాగా ఉండేది కాదు. అప్పుడు ధర్మ రక్షణ కొరకు చేసేవారు.
ఇప్పుడు మనం ధర్మరక్షణ కొరకు మనలో ఉన్నటువంటి శత్రువును ఓడించడానికి ధర్మ యుద్ధం, అసలైన ధర్మ యుద్ధం ఇదే. ప్రయత్నం చేద్దాం, యుద్ధం చేయడానికి సిద్ధం కండి. ఓం శం శుభం. ఇంకెవరికైనా సందేహాలు, ఏమైనా సూచనలు ఉన్నాయా? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ముగించేద్దామా? సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. ఓం శం శుభం. పరంపిత పరమాత్మ పురుషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులందరికీ ధన్యవాదాలు, వందనాలు అర్పిస్తూ మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు దండి స్వామి ప్రజ్ఞాచక్షు గురువర్య విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ బంధువులారా, సాధకులారా, ఉపాసకులారా, మీ అందరికీ ధన్యవాదాలు, వందనాలు, అభినందనాలు, పరంపిత పరమాత్మ ఆశీర్వాద. ఓం శం శమో శుభం. 3 సార్లు ఓంకారం చేద్దాం. ఇంతవరకు విన్న విషయాలను గుర్తు చేసుకుంటూ పరపిత పరమాత్మకు సమర్పించుకుంటూ 3 సార్లు ఓంకారం. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. శ్వాస నిండా నింపుకోండి. ఓ ఓ ఓ శాంతి శాంతి శాంతి. శాంతి పాట.